హాయ్ ఎవ్రీవన్. కుకింగ్ తర్వాత ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక పెద్ద టాస్క్ ఉంటుందండి చేయాల్సింది. అదే అండి ఈ వెజల్స్ క్లీనింగు. వీటిని అప్పటికప్పుడు క్లీన్ చేయకపోతే ఇంకా నెక్స్ట్ కుకింగ్ యాడ్ అయిపోయేసి పెద్ద కొండంత తయారైపోతాయి. అందుకే కొంచెం విసుగు అనిపించిన వెంటనే క్లీన్ చేసేస్తూ ఉంటే మనకే పెద్ద పని తప్పిపోతుంది అనమాట. అసలుకి ఇలాంటి కష్టం ఒకటి ఉంటుందని నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయింది ఎప్పుడో తెలుసా. బీఎడ్ చేయడానికి నేను ఉదయగిరిలో హాస్టల్ చేరాను. అక్కడ హాస్టల్లో ఫస్ట్ టైం భోంచేసాక ఆఫ్టర్నూన్ ప్లేట్ కడగాల్సి వచ్చింది. అప్పుడు అనిపించింది, ఏంటబ్బా ఇంత పెద్ద కష్టము, నేను తిన్న ప్లేట్ నేనే కడుక్కోవాలా అని అనిపించింది. అంటే అప్పటిదాకా ప్లేట్స్ క్లీన్ చేయడం కానీ అసలు కనీసం స్టవ్ వెలిగించడం కూడా నాకు రానే రాదు. ఫైనాన్షియల్లీ పెద్ద సౌండ్ ఏం కాకపోయినా నేను ఫిఫ్త్ డాటర్ కాబట్టి లాస్ట్ కాబట్టి నన్ను అయితే మహారాణి లాగానే చూసుకున్నారు. కనీసం వాటర్ తాగడానికి బద్ధకం అనిపించిన మా అమ్మే తెచ్చి నాకు గ్లాస్ ఇచ్చేది. అన్నం తినడానికి కూడా బద్ధకం వేసి వద్దని చెప్పేస్తే మా మమ్మీనే కలిపేసి తెచ్చి నాకు ముద్దలు పెట్టేది. అలా పెరిగి ఒక్కసారిగా హాస్టల్కి వెళ్ళినాక ప్లేట్ నేనే కడుక్కోవాలా అని చెప్పి నాకైతే కన్నీరు వచ్చేసినాయి. పిల్లల్ని ఎంత ముదిగారంగా చూసుకున్నప్పటికీ కూడా ఇంటి చిన్న చిన్న పనుల్లో అయితే ఇన్వాల్వ్ చేస్తూ ఉండండి. అప్పుడే వాళ్ళకి అలవాటై రేపు పొద్దున్న వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఈ పనులన్నీ కష్టం లేకుండా అవలీలగా చేస్తారు. హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలుగుతారు. ఓకే అండి, ఈ మాట నచ్చింది ఒక లైక్ అండ్ కామెంట్ ఇవ్వండి. నెక్స్ట్ నా జింజర్ లెమన్ టీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను. ఒకటేమో మా హస్బెండ్కి, ఒకటి నా కోసము, ఇంకొకటి నా కోసమే అనుకున్నాను. బట్ ఇంకొకరు యాడ్ అయిపోయినారు నాతో పాటు. మా చిన్నోడు హమ్దాన్ కూడా యాడ్ అయిపోయినాడు. తను కూడా టేస్ట్ చేస్తానంటే చిన్న చిన్న డ్రాప్స్ తనకి నాలుగు మీద పెడితే టేస్ట్ చేసి చాలా ఎమ్మీగా ఉందని చెప్పినాడు. సో అలాగా నేను హమ్దాన్ టీ ఎంజాయ్ చేశామండి. ఓకే అండి, ఈ మినీ వ్లాగ్ మీకు నచ్చింది తప్పకుండా ఒక లైక్ ఇచ్చి కామెంట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.